పాపానికి కులం లేదు, పాపానికి మతం లేదు. ఎందుకు చేతనగా కులం లేకుండా మతం లేకుండా అనేక మంది యవ్వన బిడ్డలు పాపం చేస్తూ ఉన్నారు. ఎందుకు చేతనగా అనేక మంది యవ్వన ఆడబిడ్డలు వారితో మాట్లాడుతున్నప్పుడు వారి విషయాలు పంచుకుంటూ ఏడుస్తూ ఉంటారు. నా యవ్వన ప్రాయాన్ని నేను ఇష్టానుసారంగా పాడు చేసుకుంటూ వచ్చాను. వారి యొక్క జీవితాల్లో ఈ పాపానికి కులం లేదే, ఈ పాపానికి మతం అడ్డు రాలేదే. క్రైస్తవేతరులతో పాపం చేసిన అనుభవాలు, చివరికి ఏ అమ్మాయినైతే నువ్వు పాడు చేసావో, ఏ అబ్బాయితో నువ్వు తిరుగుతూ వచ్చావో, వారి పెళ్లి వ్యవస్థలోనికి రావాలి అని అనుకున్నప్పుడు కులం అడ్డు వచ్చింది, మతం అడ్డు వచ్చింది, అంతస్తులు అడ్డు వచ్చాయి. నా ప్రియ యవ్వన ఆడబిడ్డలారా, నేను మనవి చేస్తున్నా, మీ దేహాలు దేవుని ఆలయాలు, జాగ్రత్తగా చూచుకోమని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నా. క్షణికమైన సంతోషానికి, తృప్తికి మీరు బలి కావద్దు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి దీర్ఘంగా ఆలోచించాలి. వివాహమైన తదుపరి చాలా జాగ్రత్తగా మీ యొక్క కుటుంబ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఏదో మొదటి రోజులు బాగా ఉంటూ దీన్ని ఎందుకు చేసుకున్నాను, ఇతన్ని ఎందుకు చేసుకున్నాను అనుకునే దానికంటే మీ కుటుంబ జీవితాన్ని దేవుని వాక్యమనే పునాదిపై బండపై కట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. దయచేసి మీరు ఆలోచించాలి. ఇంతకుముందు ఎన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా, ఎన్ని భేదాభిప్రాయాలు ఉన్నా, మీరు ఒకరికొకరు పసగకపోయినా మీరు ఏకాభిప్రాయానికి రావాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. ఎన్ని సంవత్సరాలమ్మా, ఎన్ని సంవత్సరాలు బాబు భార్య భర్తలుగా, తల్లిదండ్రులుగా గొడవ పడుతూ ఉంటే బిడ్డలు బెంబేలెత్తిపోతున్నారు. ఏమిటి డాడీ, ఏమిటి మమ్మీ అన్న రీతిగా మాదిరిగా ఉండవలసిన తల్లిదండ్రులు బిడ్డలకు తలనొప్పి కలిగించేవారుగా ఉన్నట్లుగా గ్రహించాలని తల్లిదండ్రులకు నేను మనవి చేస్తూ ఉన్నాను. బైబిల్లో మనం చూసినట్లయితే అకుల ప్రిస్కిల్ల భార్య భర్తలు, వారి యొక్క జీవితాలు ఎంత మాదిరిగా ఉన్నాయండి. బైబిల్లో చూసినట్లయితే వారు భార్య భర్తలుగా చేయబడ్డారు. దే వాక్ టుగెదర్. వారి భార్య భర్తలందరూ కలిసి నడిచినట్లుగా మనం చూస్తాం. వారు ఆ కుటుంబ వ్యవస్థలో వారు కలిసి నడిచిన అనుభవాలు. అవును, కొన్ని కుటుంబాల్లో భర్త అంటే భార్యకి గిట్టదు, భార్య అంటే భర్తకు గిట్టదు, ఆమె మాట అంటే అతనికి పొసగదు, అతని మాట అంటే ఈమెకు పొసగదు. వారి